జగన్కి మళ్ళీ వన్ మోర్ ఛాన్స్ ఉంటుందా లేదా ఈ చర్చ అయితే నడుస్తుంది. కానీ మళ్ళీ తమకు ఛాన్స్ వస్తుందని చాలా బలంగా నమ్ముతున్నారు వైసీపీ నేతలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది జగన్ గారికి తెలుస్తుందా లేదా, జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా కింది స్థాయి నాయకులు అనేది చర్చ. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో వచ్చేస్తుంది అంటే మళ్ళీ మనం వచ్చేస్తాం, మనకు అధికారం ఇచ్చేస్తారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మరొక ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది అనేది వైసీపీ నాయకుల్లో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా బలంగా కనిపిస్తోంది. చాలా బలమైన విశ్వాసంతో కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ ఒక వెర్షన్ ఏంటి అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మంత్రిగా ఉన్న నారా లోకేష్, వీళ్ళ ముగ్గురు పెడుతున్న ఎఫర్ట్ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో వస్తున్న వ్యతిరేకతను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం జగన్ వరకు వెళ్ళట్లేదు అనేది. ఎందుకంటే అధికారుల మీద కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకుల అధికారుల మీద వాటిని తుడిచిపెట్టే విధంగా సీఎం, డిప్యూటీ సీఎం వ్యవహరిస్తున్నారు. ఇది కూటమికి మేలు చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గెలుపు మాదే, వన్స్ అగైన్ జగన్ అని ప్రవచిస్తున్న వైసీపీకి మాత్రం డేంజర్ బెల్స్ తప్పవు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని నుంచి బయటపడాల్సిన అవసరం తక్షణమే ఉంది అనేది కూడా పార్టీ వర్గాలు చెబుతున్నమాట. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు, కూటమి అధికారులు ఉన్నప్పుడు తేడా ఉందని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వచ్చే ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితి ఉన్నా లేకున్నా సరే పై స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వారు తమకు తరచుగా కనిపిస్తూ ఉంటే ప్రజల్లో ఉండే జోష్ అనేది వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఆ పని చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, మీ ఉన్నామని ఒక భరోసా కల్పిస్తున్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏమైనా వ్యతిరేకత ఉంది అనేసరికి ఎవరొకరు రంగంలో దిగిపోతున్నారు. ఖచ్చితంగా ఓకే, ఇంకా తల్లికి వందనం ఇవ్వలేదని వ్యతిరేకత, లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని వ్యతిరేకత, 12 వరకు డిఎస్సీలే రాలేదని వ్యతిరేకత, ఇవన్నీ ఉన్నమాట వాస్తవమే. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ పడిపోయింది, తల్లికి వందనం రేపు మే నెలలో ఇచ్చేస్తారంటున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేసేస్తారు, ఆల్రెడీ చెప్పేశారు, దానికి కూడా డేట్ పెట్టారు. అన్నదాత సుఖీభావ కూడా పడిపోతుంది రేపు మే నెలలో చెప్పేశారు, దానికి కూడా కేటాయింపులు అయిపోయినాయి. కేంద్రం వాటాతో పాటు వీళ్ళ వాటా కూడా వేసేస్తారు. అంటే ఏంటి, ఎక్కడైతే వ్యతిరేకత ఉందో, దేని మీద అయితే ఉందో అనుకుంటున్నారో సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు, వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వ్యతిరేకత అనేది కూడా ఆటోమేటిక్గా పోతుంది కదా. ఆకలితో ఉన్నప్పుడు ఆకలి పెంచి అన్నం పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, ముందే ఆకలి తీర్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ ఇదే వీళ్ళిద్దరి వ్యత్యాసం. అంటే గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినా ఆ వ్యతిరేకత క్లియర్ చేసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా ఆయన ఎక్కడికక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి, కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారి మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ వన్స్ అగైన్ జగన్, మళ్ళీ వన్ మోర్ ఛాన్స్ అనే ఆలోచనలో ఉన్నారు. అది ఆలోచన లేదంటే అది ఒక భ్రమ అనేది వాళ్ళు తేల్చుకోవాలి.